తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభులు వారు సిలువకు ముందు, సిలువను మోస్తూ, సిలువ పైనుండి, సిలువ తర్వాత కూడా మాట్లాడిన మాటలు ఏమిటో తెలుసా అనే అంశాన్ని బట్టి క్లుప్తంగా లేఖనానుసారంగా ఆలోచించడానికైతే ప్రయత్నించేద్దామండి. నిజమే ప్రేమ దేవుని పిల్లలరా, క్రీస్తు ప్రభుల వారు సిలువకు ముందు మాట్లాడిన మాటలు ఒకటి, తదుపరి సిలువను మోస్తూ మాట్లాడినది 2, సిలువ పైనుండి మాట్లాడినది 3, సిలువ తర్వాత మాట్లాడినది 4, ప్రస్తుతం ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది 5. ఈ 5 విషయాలు బట్టి క్లుప్త వివరణ ఈరోజు మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. ఆయన సిలువకు ముందు ఏం మాట్లాడారు, మొదటి మాటను గురించి కొద్ది మాటలు మనము ఆలోచించడానికైతే ప్రయత్నించేద్దాం. సిలువకు ముందు అంటే గెత్సెమనే తోటలో పట్టబడిన తర్వాత నుండి మనం వివరించుకుంటానికైతే ప్రయత్నించేద్దాం. సో గెత్సెమనే తోటకు అవతల వైపుకి వెళ్ళిన ఎన్నో ఆయన బోధలు కనబడతాయి, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు కనబడతాయి, ఆయన అందరికీ అనేక మేలు చేసిన స్థితిగతులు అన్నీ కూడా మనకు కనబడతాయి, బాగా తెలుసు. సో మనం ఇప్పుడు మాట్లాడుకునేది గెత్సెమనే తోటలో నుండి పట్టబడిన తర్వాత, అంటే సిలువకు ముందు ఆయన ఏం మాట్లాడాడు అనేది మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. క్రీస్తు ప్రభుల వారికి మరి 6 అన్యాయపు తీర్పులు తీర్చబడ్డాయి అని నిన్నటి కాల సమయం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. 3 యూదా ధర్మశాస్త్ర ప్రకారము మత పెద్దలు తీర్చిన తీర్పులు, అది రాత్రికాలం. మరి 3 తీర్పులు, అది రాజకీయపరమైన రోమీలు తీర్చిన తీర్పులు, అది పగటి కాలం. సో ఈ 6 తీర్పులలో కూడా సిలువకు ముందు జరిగే కనుక ఈ 6 తీర్పులు, ఈ తీర్పు తీర్చిన సందర్భాలలో క్రీస్తు ప్రభుల వారు ఏమి మాట్లాడారు, వాళ్ళు ఏమి అడిగారు, క్రీస్తు ప్రభుల వారు ఏమి మాట్లాడారు, అది మీరు నేను దాన్ని ఎలా వర్తింప చేసుకున్నాలి మన జీవితానికి అనేది గ్రహించాలి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మొట్టమొదట పట్టుబడిన హన్నా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బంట్రోతు కొడితే ఆ సందర్భంలో యేసు ప్రభువు వారు మాట్లాడిన మాట, మీరు ఎందుకు నన్ను కొడుతున్నారు అని మాట్లాడారండి. చూడండి 18వ అధ్యాయము ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 18:23. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నారు అనెను. అంటే కొడుతుంటే నోరు తెరవలేదు, ఆయన బదులు పలకలేదు, ఆయన వదకు తేపని గొర్రె పిల్లవోలే ఉండిపోయాడు అన్న ప్రవచనం ఓకే. సో ఇక్కడ నాయకులుగా ఉన్నటువంటి వారు చేయవలసిన స్థితిని చేయకపోతే అడగటము తప్పు కాదు, అడగాలి అని క్రీస్తు ప్రభు ద్వారా మనం గ్రహిస్తున్నాం. సో ఇక్కడ మొదటిగా 6 తీర్పులు అన్నప్పుడు మత పెద్దల దగ్గర మొదటి తీర్పు అన్న అక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను కాని మాట మాట్లాడలేదు కదా, నన్ను ఎందుకు కొట్టారు అన్నాడు. అడిగారా లేదా? ఒకటి. రెండోది కూడా మరి కైప దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, ఆ సభ పెద్దలందరూ సమకూడి, నువ్వు దేవుని కుమారుడు క్రీస్తు అయితే మాతో చెప్పుము అన్నాడండి. యేసు ప్రభుల వారు, మీరు అన్నట్టే నేను దేవుని కుమారుడనే అన్నాడు. ఇక తర్వాత ఆయన మాట పలికింది ఏంటంటే, ఇదిగో నేను మేఘాలు ఉన్నాయి, నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి కుడిపార్శ్వన కూర్చుంటాను, మరో తిరిగి వస్తాను అని అంటే వెంటనే ప్రధాన యాజకుడు వస్త్రాలు చింపేసుకొని ఇక సాక్షులతో పని లేదు అని అంటాడు. ఇంత మాట ఎందుకు చెప్పినండి ప్రియ దేవుని పిల్లలారా? వాళ్ళు అడిగినందుకు సమాధానం చెప్పితేనే ప్రమాదం, చెప్పలేదనుకోండి వీడు తప్పిదం చేశాడు అంటారు. ఒకరు చెప్పాడే అనుకోండి, చూసో బొంకుతున్నారు అని అంటారు. సో కొన్ని సందర్భాలలో మనం మాట్లాడిన తప్పే, మాట్లాడకపోయినా తప్పుగానే చిత్రీకరిస్తారు. ఎందుకంటే నీ మీద ఒక ఎలిగేషన్,
ఒకలాంటి భావనతో కూడినటువంటి స్థితి ఉన్నది కనుక మనం ఏది మాట్లాడినా అలాగే ఉంటుంది. అదే జరుగుతుంది క్రీస్తు ప్రభుల వారికి. మీరు అన్నట్టే నేను దేవుని కుమారుడనే అంటమే తప్పు అయిపోయింది. చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా, అది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు, నువ్వు దేవుని కుమారుడు క్రీస్తు అయితే మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడనికి ఆనపెట్టుచున్నాను. అందుకే నువ్వు అన్నట్టే అన్నాడు. అంతేనండి. ఆయన సాక్ష్యంతో పని లేదని వస్త్రాలు చింపేసుకుని శిక్ష ఆయన కొట్టేశారు. ఇక తర్వాత మూడవ మాటగా ఆయన పలికిన మాట ఏంటంటే, ఆ సన్నిహిత సభ వారందరూ కూడా రాత్రి తీసుకున్న తీర్మానాన్ని అదే రాత్రిలో దీన్ని అమలుపరచడానికి కూర్చున్నప్పుడు, నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువేనా మాతో చెప్పని సభ వారందరూ మరొకసారి ఉదయకాల సమయం అయ్యేటప్పటికి అడుగుతారు. అప్పుడు యేసుప్రభులు వారు ఏమన్నారంటే, సో నేను చెప్పినా మీరు నమ్మరు. అదే మాట చదువుతాను చూడండి, లోక సువార్త 22:67. నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పినట్లా మీరు నమ్మరు. ఏమండి, నేను చెప్పిన మీరు నమ్మరు అన్నాడండి. అంటే మరి సిలువకు ముందు ఇలా మాట్లాడు 3 మాటలు మతాధికారులతో మాట్లాడాడు. ఒకటి, ఎందుకు నన్ను కొడుతున్నారు? అవును, నువ్వు అన్నట్టు క్రీస్తునే అని కైప దగ్గర సన్నిహిత సభలో నేను చెప్పినా నమ్మరు అన్నాడు. అవి మతాధికారుల దగ్గర. రెండవ భాగం ఉదయకాల సమయం, ఈ రాత్రికాల సమయం అయితే ఈ ఉదయకాల సమయం పిలాతు దగ్గర మాట్లాడాడు. నువ్వు దేవుని కుమారుడువా అని అంటే అవునంటాడు. నువ్వు రాజువా అంటే అవునన్నాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పటము జరిగింది. అంటే అడిగినట్టుకి సమాధానం చెప్పాడు. ఏమండి, ఇక తర్వాత హేరోదు దగ్గరకు పంపించాడు. హేరోదు దగ్గర కూడా ఎన్నో కుశల ప్రశ్నలు అడిగినా ఒక్కదానికి కూడా అయినా సమాధానం చెప్పలేదు. అక్కడ మాత్రం మాట్లాడలేదు. హన్నా దగ్గర, కైపా, సన్నిహిత సభ, పిలాతు దగ్గర అన్ని విషయాల్లో మాట్లాడాడు. కానీ ఆ యొక్క హేరోదు దగ్గర మాత్రం ఆయన ఏమీ మాట్లాడలేదు. సో సిలువకు ముందు పలికిన ఈ 5 మాటలుగా మనం తీసుకుంటే, నీకు నాకు ఈ మాటలు ఏం చెప్తున్నాయంటే, ఒకరు నిన్ను అన్యాక్రాంతం కానీ లేకపోతే నీతిని జరిగిస్తున్నప్పుడు, బందీ అయినప్పుడు, ఏదైనా జరుగుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అక్కడ జరుగుతున్న దాటికి కరెక్ట్గా సమాధానం చెప్పేటట్టు ఉండాలి. లేదు అక్కడ క్రమం తప్పి నీ కానీ శిక్షిస్తుంటే ఎందుకు చేస్తున్నారు అని అడిగేటట్టు వ్యక్తిగా మనం ఉండాలి. ఇక తర్వాత నీ స్థితి ఏంటో స్పష్టంగా చెప్పు అని మరలా ప్రశ్నించినప్పుడు, ఎస్ నేను రాజునై, నా రాజ్యం ఏలో సంబంధమైనది కాదన్నట్టు యేసు ప్రభుల వారు చెప్పినట్లుగా మన స్థితిని కూడా చెప్పేటట్టు ధైర్యవంతులుగా ఉండాలి. అంతేగాని ఇక మనం క్రైస్తవులు మాట్లాడకూడదు, అడగకూడదు, అధికారుల దగ్గర నోరు తెరవకూడదు, క్రైస్తవులు ఇలా మాట్లాడతారా, ఇలా గొడవలు చేస్తారా అన్నట్టుగా నిన్ను నువ్వు తగ్గించుకుంటూ పరమభక్తుల్లాగా ఫీల్ అయిపోయినట్టయితే, ప్రియ దేవుని పిల్లలరా, దుష్టుడు నీపైన దాడి చేయటము ఆగవు. వాడిని ఎదిరించాలి, నీ వద్ద పారిపోతాడు. అది కాకపోయినా అధికారులందరినీ ఎవరిచ్చారు? దేవుడు. ఏ అధికారం సరే ఎవరిచ్చారు? దేవుడే కదా. రోమపత్రిక 13వ అధ్యాయం చదువుకుంటే, మరి అధికారుల దగ్గరికి వెళ్ళి నీకు జరిగిన సమస్యను చెప్పుకొని తీర్చుకుంటానికి వెళ్ళకపోతే నీ దగ్గరకు వచ్చి దేవుడే కరెక్ట్గా చేసేస్తాడని ఫీల్ అవుతే నేను ఎంత పిచ్చోడు లేడిక. ఎందుకు ఇచ్చాడు అధికారుల్ని? వెళ్ళాలి, చెప్పాలి. కొందరు కొన్ని విషయాల్లో స్టేషన్కి వెళ్తారా, ఇక్కడికి వెళ్తారా, అక్కడికి వెళ్తారా, ఇక్కడికి చెప్పొద్దా అంటే పంట ఊడకుండానే దుక్కు దున్ని పంట ఊడకుండానే పంట పండిపోద్దా? నీకు సమస్య వచ్చింది కనుక నీకు ఏర్పాటు చేయబడినటువంటి నీ పరిధిలో ఉన్న అధికారులకు చెప్పి వారు తీర్చలేదా తర్వాత సంగతి. యేసు ప్రభు చెప్పితే న్యాయం జరిగిందా? జరగలే, అన్యాయమే జరిగింది. అయినా యేసు ప్రభు చెప్పకుండా ఉన్నాడా? చెప్పాడుగా. నీకు నాకు కూడా అలాగే వర్తిస్తున్న సంగతి గుర్తిరిగి తప్పనిసరిగా చెప్పాలి. వాస్తవంగా న్యాయమే జరగదు, తలక్రిందులైపోద్ది. ఎందుకంటే అధికారులు వాళ్ళు కదా, సాతాను సంబంధమైన అధికారులు మొత్తము పెత్తందారితనం అంతా కూడా వారి చేతులు, రాజు కర్ణం కలిసిపోతే అంటారు కదా, అలా ఉంటుంది కనుక నీకు మాత్రం న్యాయం జరగదు. కానీ నువ్వు చేయాల్సిన ప్రాసెస్లో అడగవలసిన తీరు అడగకపోవటము దేవుని దృష్టిలో మరొక విధానమైన స్థితిలో ఉండకూడదు, అడగాలి అని క్రీస్తు ద్వారా క్రీస్తు ముందు పలికిన మాటలో మనకి అర్థమవుతుంది. ఇంకలా సిలువకు అప్పగించేశారు. ఆ క్రీస్తు ప్రభుల వారిని ఆ యొక్క బంట్రుతులందరూ కూడా ఆయన వస్త్రాలు తొలగించారు.
ఆయనకి ఉదర రంగు వస్త్రాలు తొలగించి కిరీటం పెట్టి పొడవాటి సిలువను ఆయన భుజాల మీద పెట్టి కొరడలతో కొట్టుకుంటూ యెరూషలేము నుండి గొల్గోతా కొండకు మోయించుకుంటూ వెళుతున్నారు. ఆ సందర్భంలో ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభులు సిలువను, రెండో మాట ఇది, యేసు ప్రభులు సిలువను మోస్తూ పలికిన మాట ఏంటో తెలుసా? ఏ మాట జ్ఞాపకం వస్తుందో మీకు? సిలువను మోస్తూ పలికిన మాట. అంటే అప్పటికే ఆయన స్థితి ఎలా ఉన్నదంటే రాత్రంతా నిద్రలేదు. ఏమండి, భయంకరంగా చిత్రహింసలు పెట్టారు. దాహం వేస్తుంది, నీరు లేదు, కొట్టేశారు, పిడిగుద్దులు గుద్దారు, ఈ పంత నాగడి సాళ్ళ వాళ్ళకి దున్నపడిపోయింది, వేదన, భయంకరమైన పెయిన్ఫుల్. అంత స్థితిలో ఉండి కొరడాలతో కొడుతూ సిలువను మోయించుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఆ క్రీస్తు ప్రభులు అంత వేదనలో ఉండి కూడా ఆయన ఏం పలికాడు తెలుసా? ఆ మాట చదువుతున్న చూడండి, రెండవ మాటగా ఆ మాట చదువుతున్న చూడండి. సిలువకు ముందు పలికిన మాటలు చెప్పాను, సిలువను మోస్తూ చెప్పబడుతున్న రెండో మాటని జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 27, 28 వచ్చినారని. గొప్ప జనసమూహం ఆయన గుర్చి రొమ్ము కొట్టుకునుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. సో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆ శిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన చూసి దుఃఖిస్తూ ఏడుస్తూ వస్తూ ఆయన వెంబడిస్తున్నటువంటి స్త్రీలను చూశాడు ఆయన. అంటే పురుషులు ఎవరు వెంబడించలేదనమాట, ఈ స్త్రీలనే చూశాడు. చూసి ఆయన పలుకుతున్న మాట, వాళ్ళు ఏడుస్తున్న తీరుని బట్టి వాళ్ళకు చక్కటి మాట చెప్పాడు. అది నీకు నాకు వర్తిస్తుంది. ఎలాగంటే, ఇప్పుడు మీకు నా కోసం ఏడవకండి. ఇప్పుడు యేసు ప్రభు కోసం ఏడ్చినంత మాత్రం ఒరిగేది లేదు. ఈ 40 దినాలు యేసు ప్రభు కొరకే శ్రమ పడటం వల్ల ఉపయోగం లేదు. సో కానీ శ్రమ పడుతున్నది యేసు ప్రభు ఎందుకు శ్రమ పడ్డాడు అది తెలుసుకోవాలి. ఆ శ్రమ ద్వారా నీకు నాకు మరి నేర్పించింది ఏంటి, ఆ శ్రమ పొందటం కారణంగా నీకు నాకు కలిగినది ఏంటి అని గమనించుకొని మనము కూడా అట్టి శ్రమని ఆయుధాన్ని ధరించుకొని ఆయన కొరకు పనిచేసేట వరకు ఉండాలి. పేతురు పత్రిక 1వ అధ్యాయం మరి 4వ అధ్యాయము 2-3 వచనాల్లో కనబడుతున్న మాట. అలా చేయాలి. కానీ ఒకవేళ నువ్వు 40 దినాలు ఏం తినకుండా ఉండినా, రొమ్ము కొట్టుకొని ఏడ్చినా ఆయనకేమైనా కలిసి వస్తా? అది కాదు, అక్కడ కూర్చొని ఏడవటం కాదు. ముందు ఆయన చెప్తున్న మాట, నా కోసం ఏడగొద్దు అని అంటే కొన్ని సందర్భాల్లో కరుణమేడు సినిమా చూసినా, లేకపోతే రాజేదు సినిమాలు చూసినా, ఆ యేసు శ్రమల పరిస్థితి చూసినా కళ్ళంట రక్త కన్నీరు వచ్చేస్తాయి చాలామందికి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవుని కొరకు ప్రయాసపడి నలిగినప్పుడు దేవుని కొరకు పనిచేయలేని విషయంలో ఆసక్తి మాత్రం ఉండదు. కానీ ఆ కనబడుతున్న బొమ్మలను చూస్తే రక్త కన్నీరు వచ్చేద్ది. ఏంటి ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? కనుక ఆయన చెప్తున్నది అదే, నా కోసం ఏడవద్దు. మీ ఏడుపు నా గురించి ఏడటం వల్ల ఒరిగేదేమీ లేదు, కానీ మీకోసం ఏడవండి. ఒకటి, ఎందుకంటే మీరు ఇటువంటి శ్రమలో రాకృతమే ఆ దేవుని చిత్తమేంటో ఎరిగి ఆయన కొరకు ప్రయాసపడటానికి ఏడవండి. మీరు ఆయన మీ కొరకు ఏడుచుకోకపోతే ఏదో ఒక రోజు మీ బిడ్డలు మిమ్మల్ని నేర్పిస్తారు. ఎందుకంటే ఆ బిడ్డలు మీరు కన్నారు కనుక, మీకే సరైన భక్తిభావం లేకపోతే వాళ్ళు పిచ్చిగా తిరుగుతారు కనుక రకరకాల నిందలన్నీ మీ మీదకి తెస్తారు. వారిని బట్టి మీరు ఏడవక తప్పదు. చివరకప్పుడు ఇలా పలుకుతూ ఉండొచ్చు, అయ్యో ఈయన ఎంతకన్నా కన్నానా, ఈ పరికి కంపల్ని ఎందుకు కన్నానా అనే వేదన పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఇదిగో ముందు ఈ పరిస్థితి చూడండి అని యేసుప్రభు చెప్తున్నారు. అంటే దాని అర్థము, ఇదిగో చూడు, వీళ్ళందరూ నాతో ఉన్నారు కదా, వీళ్ళందరూ నేను ప్రేమించి అన్నీ చేశాను, చూసావా, వీళ్ళందరూ నన్ను ఇచ్చిపెట్టేశారా? అలాగే ఇదిగో వీళ్ళందరూ నన్ను వెడిపించినట్టుగా పరిస్థితి ఎంత తెచ్చారా, నీకు కూడా అదే వస్తుంది. అంటే దాని అర్థం ఎందుకైతే తీసుకొచ్చింది, నీతిని, న్యాయాన్ని, యథార్థతను అనుసరిస్తూ ఉన్నప్పుడు నాకేదైతే కలిగిందో లోకం ద్వారా నీకు కూడా అదే కలుగుద్ది. ఆ పిల్లలని నడిపిస్తారు. ఆ పిల్లలు నీ స్నేహితులే, నీ తోబుట్టులో నీతో కలిసి ఉన్నటువంటి వారే. నేను వేడ్పించి నిందల పాలు చేసేటువంటి విషయము తప్పనిసరిగా వస్తుంది అని క్రీస్తు ప్రభుల వారే తండ్రి కుమారుని తండ్రిని అండ్ భర్త భార్యను లేక కోడలు అత్తను మరి శ్రమకు అప్పగిస్తారు, చంపడానికి అప్పగిస్తారని ఆయనే చెప్పాడుగా. నాకు కూడా అదే జరిగింది. కనుక ముందు మీ గురించి ఏడవండి. మీ స్థితి ఎలా ఉందో చూడండి, నేను ఏమైపోతానో చూడండి, ఇప్పుడున్న స్థితిని బట్టి నాకు రాబోతున్న శిక్ష ఏంటో గ్రహించండి. ఆయన చూసి ఎడితే ఏమొస్తుందో నీకు కరెక్ట్ కాదు అని బైబిల్ బట్టి గ్రహించాలని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. రెండవ మాట అది, యెరూషలేము కుమార్తెలు మోస్తూ అంత బాధలో ఉండి కూడా చెప్పాల్సిన మాటానికి చెప్పేసేసాడు అంతే. మూడవ మాటగా చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని గమనించండి.
మూడో మాట చూస్తే సిలువను మూడో మాట సిలువ పై నుండి పలికాడైన. అంటే మోసుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ గొల్గొతా కొండపై ఆయన సిలువేశారు కదా, అంటే సిలువ పై నుండి ఆ అడ్డకర్ర నిలువుకర్రపై ఆయన 3 మేకులకు వేలాడుతూ, అంటే దాని అర్థము ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ 7 మాటలు పలికారు. ఆ 7 మాటలు ప్రియ దేని పిల్లలరా, పగటి కాలంలో 3 మాటలు పలికారు. అంటే చీకటి పడిపోయిన తర్వాత చీకటి కాలంలో 4 మాటలు పలికారు. ఇది మూడవ సిలువ పై నుండి మూడవ మాటగా సిలువ పై నుండి ఆయన పలికిన మాటలు 7. వివరణలోనికి రేపు వెళదామండి. ఇకపోతే ప్రియ దేని పిల్లరా, సిలువ తర్వాత అంటే సిలువ వేయబడిన తర్వాత, అంటే దాని అర్థము సిలువ వేయబడిన తర్వాత ఆయన మరణించటము, సమాధి చేయబడటము, 3వ దినం తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాలు తాను నేను సజీవుణ్ణి అన్న మాటను తను నిలబెట్టుకుంటానికి నిరూపించుకుంటానికి ఆయన 40 దినాలు కనబడి ఆ శిష్యులు చెదిరిపోయిన వాళ్ళందరినీ బలపరిచి వారితో చెప్పిన మాట, ఇదిగో సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నాకు శిష్యులుగా చేయండి అని చెప్పారు. అంటే సిలువ తర్వాత అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత పలికిన మాటలు. ఈ మాటలుగా మత్తయి సువార్త 8వ అధ్యాయం కానీ అపొస్తలుల 1వ అధ్యాయంలో మరణించి లేచిన తర్వాత అంటే సిలువ తర్వాత ఈ మాటలుగా ఆ భాగంలో మనకు కనబడతాయి. ఇకపోతే ఇక 5వ మాటగా ఆయన ఇప్పుడు మన కొరకు ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు తండ్రితో అని అంటే రోమపత్రిక 8:34లో ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మనందరి కొరకైనా విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్న పని అది క్రీస్తు ప్రభుల వారు. కనుక ఈ మాటలు బట్టి ప్రియ దేవుని పిల్లలరా, ఆయన జీవితం జరిగిన ఆ సంభవాలు మాటలను బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, నీకు కలుగుతున్న పరిస్థితుల్లో జరుగుతున్న సంఘటనలో తప్పనిసరిగా నేను అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. రాంగ్గా ఉంటే అలా కాదు కదా అని చెప్పాలి. వాళ్ళు వినరు. ఆల్రెడీ వాళ్ళకు ఉన్న ఉద్దేశంతోనే కదా అరెస్ట్ చేశారు. అయినా నీ భావన మాత్రం తెలియపరచ సైలెంట్గా ఉండకూడదు అని అర్థం. ఇకపోతే సిలువను మోస్తూ పలికిన సందర్భంలో వాళ్ళు ఎంత వేదనలో ఉండి కూడా వాళ్ళకి చెప్పాల్సిన మాటగా చెప్పకపోతే వాళ్ళు ఏమైపోతారో అని చెప్పాడు. అక్కడ చాలా వివరణ వెలగండి, సమయం లేదు కనుక మోస్తూ పలికాడు. 2, 3 సిలువ పై నుండి పలికాడైనా అంత వేదంతో అంత బాధతో ఉండి కూడా 7 మాటలు పలికినట్లుగా చూస్తున్నాం. 4 ప్రియ దేని పిల్లలరా, మనం చూసినట్టు 4 సిలువను మోస్తూ పలికాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత పలికిన మాటలు ఉండే. 5గా చూస్తే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. సో ఈ 5 మాటలు, ఈ 5 భావాలతో కూడిన పరిస్థితిని బట్టి నీతిగా నడిస్తే మనకు కూడా ఇటువంటి పరిస్థితి అయినప్పుడు నమ్మకంగా చిత్తాన్ని బట్టి నడిచే కృప, అటువంటి ఆలోచన దేవుడు తన చిత్తానుసారం మనకు అనుగ్రహించాలని మరి నేను కోరుకుంటున్నాను. రేపటి కాల సమయంలో క్రీస్తు ప్రభు సిలువపై నుండి పలికిన 7 మాటలు క్లుప్త వివరణ, ఒక్కొక్క మాటను గురించి తదుపరి ధ్యానించుకొని సిద్ధపడదాం. ఆయన చిత్తముతటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా పరమ తండ్రి, పలకబడిన మాటలో పరమార్థం ఏంటో నీ బిడ్డలను మేము గమనించి మీ చిత్తానుసారం సాగిపోయే కృప, మీ ఆత్మ తోడ్పాటు మాకు అనుగ్రహించండి. మాకెదురుతున్న పరిస్థితుల్లో తండ్రి ఏదో నోరు మూసుకొని కూర్చోటమే కాదు, అవసరతను బట్టి మాట్లాడి చెప్పవలసినది అధికారులు తెలియపరచిన పరిస్థితి మాకు ఉన్నది అని కొద్ది గ్రహించడానికి ఆలోచింపచేయండి. వినే బిడ్డలందరూ దీవించండి, బలపరచండి. ఏదైనా సమస్యల్లో ఉన్నటువంటి మమ్మలను మీ చేత వచ్చి అక్కడ మార్గం వైపు నడిపించి మీ ద్వారా విడుదల కలుగు చేసి మీరు మహిమ పొందండి. రేపటి కాల సమయంలో కలుసుకోవటం మీ చిత్తమైతే అట్టి కృపను ప్రసాదించి మీరే మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.